హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ట్రంప్ సంస్థ ఫోకస్ పెట్టింది. ఖానామేట్లో 2.92 ఎకరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుకి శ్రీకారం చుడుతోంది. ఒక్కో టవర్లో 27 అంతస్తులతో 2 టవర్లు నిర్మించాలని యోచిస్తోంది. 35 ఏళ్ల క్రితం ట్రంప్ ఆర్గనైజేషన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై జూనియర్ ట్రంప్ కన్నుపడింది. హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై, నోయిడా, పూణే, గురుగ్రామ్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ట్రంప్ రాకతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మారనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో వెలువడే భవనాలు, అలాగే మరొక పక్క ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ కూడా అనేక మంది ఏదైతే ముందుగా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎంతో రెడీ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్లోని ఏదైతే జూనియర్ ట్రంప్ కూడా ప్రస్తుతం అడుగు పెట్టనున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని ప్రస్తుతం ఏదైతే ట్రంప్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో దానికి సంబంధించి జూనియర్ ట్రంప్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా అడుగు పెట్టనున్నారు. ముఖ్యంగా ఖానామేట్లోని 2.92 ఎకరాల్లోని ఏదైతే లగ్జరీ ప్రాజెక్ట్కి అయితే ప్రస్తుతం శ్రీకారం అయితే చుట్టారు. ఈ లగ్జరీ ప్రాజెక్ట్లోని ముఖ్యంగా 27 అంతస్తులతోని 2 టవర్స్ అయితే నిర్మిస్తారు. ఇవన్నిటి కూడా లగ్జరీ హౌసెస్ కింద అయితే లెక్కలోకి వస్తాయి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్న ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డెవలప్మెంట్ ఏరియాస్లోనే ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ఎక్కువగా కామన్ బిల్డింగ్స్ కన్నా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే ఫ్లాట్స్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని హైదరాబాద్లో అడుగుపెట్టి మొదటగా ఖానామేట్లోని 2.92 ఎకరాల్లోనైతే ఈ భవన నిర్మాణాలు అయితే చేపడతారు. ఇందులో 2 టవర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టవర్కి వచ్చేసి 27 అంతస్తులు అయితే ఉంటుంది. ముఖ్యంగా 35 ఏళ్ల క్రితం నుంచి కూడా ట్రంప్ ఆర్గనైజేషన్ పేరుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లోని ఏదైతే ఈ ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం అడుగుపెట్టనుంది. అలాగే మరొక పక్క హైదరాబాద్లోనే కాదు భారత్లోని మొత్తం చూసుకున్నట్టయితే ముంబై, బెంగళూరు, పూణే, నోయిడా, గురుగ్రామ్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే ట్రంప్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైతే ఈ భవనాల నిర్మాణాలకు కూడా ఒక్కొక్కటిగా అయితే శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత 10 ఏళ్ల నుంచి కూడా ఒక టాప్ పొజిషన్లో అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎకరానికి వచ్చి 100 కోట్లు వెచ్చించే విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఉంటుంది. అలాగే మరొక పక్క ఖాళీ స్థలాలు, ఖాళీ ల్యాండ్స్ డెవలప్మెంట్స్కి ఇచ్చే అనేక కన్స్ట్రక్షన్స్ అంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువైతే చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలతో సహా ఏదైతే బ్యాంక్ లోన్లు తీసుకొని కేవలం ఈ గేటెడ్ కమ్యూనిటీలోని లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు చేయడానికి కూడా చాలా ఆసక్తి అయితే చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ట్రంప్ కూడా అదే తరహాలోని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై అయితే ప్రస్తుతం మొక్కు చూపుతున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు జరిగే ఏదైతే ఖానామేట్లోని ఈ 2.92 ఎకరాల్లోని జరిగే ఏదైతే ఈ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఇది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ట్రంప్ ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. ఇది 35 ఏళ్ల క్రితమే దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ట్రంప్ ఆర్గనైజేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో అడుగు పెట్టుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా రూపు మారిపోతుందనే చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.